హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. మన వీడియోస్కి చాలా బ్రేక్ వచ్చింది, కానీ ఐపీఎల్కి మాత్రం టైం దగ్గర వచ్చింది. మనం టీమ్ వైజ్ అనాలిసిస్ వీడియోస్ కానీ అదేవిధంగా ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. అదేవిధంగా మన సమయం కూడా చాలా తక్కువగా ఉంది, మనకు దొరికే సమయం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మరి మనం ఈ వీడియోలో ఐపీఎల్ టీమ్స్లో ఏవైతే ఓపెనింగ్ జోడీ అయితే ఉన్నాయో ఆ జోడీస్ ఎవరు ఉండబోతున్నారో, అదేవిధంగా ఐపీఎల్ టీమ్స్లో ఏ జట్టు ఓపెనింగ్ జోడీ స్ట్రాంగ్గా ఉంది, ఏ జట్టు ఓపెనింగ్ కాస్త వీక్గా ఉంది, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. మరి మొదటగా మన జట్టు మన హైదరాబాద్ నుంచే మాట్లాడదాం. అదేవిధంగా మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించే మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్కి ఒకప్పుడు డేవిడ్ వార్నర్ అదేవిధంగా విలియమ్సన్ ఉన్నప్పుడు వాళ్ళ ఓపెనింగ్ జోడీ అనేది బాగా ఉండేది. అదేవిధంగా డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే ఆడాడో తను శిఖర్ ధావన్ ఆడిన సమయంలో కూడా ఎస్ఆర్హెచ్కి మంచి ఓపెనింగ్ జోడీ అనేది ఉండేది. అదేవిధంగా ఆ ఓపెనింగ్ జోడీ ద్వారానే ఎస్ఆర్హెచ్కి ట్రోఫీస్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కొద్దిగా ఓపెనింగ్ జోడీ అనేది లాస్ట్ సీజన్లో కానీ మనం చూసాం. ఎవరు సెట్ కాకపోవడం, గ్రూప్ని తీసుకురావడం, తను సెట్ కాకపోవడం, మధ్యలో చాలా చేంజెస్ రావడం, ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. తరుణంలో ఈ సీజన్లో మాత్రం హైదరాబాద్కి ఒక మంచి ఓపెనింగ్ జోడీ సెట్ అవ్వబోతుంది. అదేవిధంగా ఒక బ్యాట్స్మెన్ మాత్రం డేంజరస్గా ఆడబోతున్నాడు, ట్రావిస్ హెడ్. ఎందుకంటే ట్రావిస్ హెడ్ని చూడండి మీరు, లాస్ట్ ఐసీసీ ఈవెంట్స్లో కానీ అదేవిధంగా తను ఆస్ట్రేలియాకి ఆడుతున్న ఆ అప్రోచ్ ఏదైతే ఉందో, మనం ఇంగ్లాండ్ బేస్బాల్ తరహా ఆట తీరుని ఎలా చూస్తామో అంతకు మించిన ఆట తీరుని ట్రావిస్ హెడ్ తన హెడ్లో ఒకటే ఉంది, కొట్టడమే, చితక్ కొట్టడమే అన్నట్టుగా మన వీరూపాజీ లాగానే కొడుతున్నాడు. మామూలుగా కాదు, మనకు లాస్ట్ ఏదైతే వన్డే వరల్డ్ కప్ మనం ఓటమి చూసామో ఆ హెడ్ ఇన్నింగ్స్ వల్లనే అని చెప్పొచ్చు. అదేవిధంగా దానికి ముందు టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే జరిగిందో అది కూడా హెడ్ వల్లనే అని చెప్పొచ్చు. ఆ హెడ్ ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్కి పెద్ద హెడ్గా మిగిలేసి మిగతా వాళ్ళందరికీ కూడా హెడ్ఏక్గా మిగలబోతున్నాడు. దీంట్లో కన్ఫర్మ్గా మీరు రాసి పెట్టుకోండి. తన నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే రాబోతున్నాయి. హైదరాబాద్కి స్ట్రాంగ్ ఓపెనింగ్ జోడీలో మొదటి పర్సన్ తనని చెప్పొచ్చు. అదేవిధంగా మయాంక్ అగర్వాల్ కానీ లేదంటే అభిషేక్ శర్మ, వీళ్ళ ఇద్దరితో ఎవరినో ఒకరిని జోడీగా పెట్టుకొని హైదరాబాద్ అయితే ఓపెనింగ్ జోడీ ప్రారంభించవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు సెట్ అవుతారు? ట్రావిస్ హెడ్ బలమైనప్పటికీ వీళ్ళ మైనస్ ఏంటి అంటే, ఇటు మయాంక్ అగర్వాల్ కానీ అదేవిధంగా అభిషేక్ శర్మ కానీ ఎంతవరకు సెట్ అవుతారు. మయాంక్ అగర్వాల్కి T20లో అది ఐపీఎల్లో చాలా మంచి రికార్డు ఉంది. ఓపెనింగ్ జోడీలో తను కాస్త సెట్ అయ్యాడు, కుదురుకున్నాడంటే మాత్రం హైదరాబాద్కి పండగే అని చెప్పొచ్చు. ఓపెనింగ్ స్టార్ట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కానీ తను సెట్ అవ్వడం అనేది కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ సెట్ అనేది అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కి ఒక హెడ్ఏక్ అయితే పోయినట్టు. మంచి హెడ్ ఖచ్చితంగా చితగొడతాడనటంలో డౌట్ లేదు. మిగతా జట్ల ఓపెనింగ్ జోడీస్తో పోలిస్తే ట్రావిస్ హెడ్ తన చాలా ప్రమాదకరంగా హైదరాబాద్కి మంచి ఓపెనింగ్స్ ఇవ్వగలడు. అదేవిధంగా హైదరాబాద్ సిరీస్ గెలవడానికి తన ఓపెనింగ్ అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ జట్టు గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ సీజన్లో కానీ అంతకుముందు సీజన్లో కానీ కాస్త వెనకబడిపోయింది ఆ టీం. ఏదైతే బ్యాలెన్స్ మిస్ అయిందో ఆ బ్యాలెన్స్ మిస్ అయిన తర్వాత ఈసారి ఓపెనింగ్ అనేది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈసారి ఆ ఓపెనర్ తను కెప్టెన్గా నిర్వహించకుండా కేవలం ఓపెనర్గా మాత్రమే ఆడబోతున్నాడు. కాబట్టి ఆ టీం ఎలా ఉండబోతుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ నేను ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ముంబై ఇండియన్స్ జోడీ విషయానికి తీసుకుంటే, ముంబై ఇండియన్స్కి పర్టికులర్ ఓపెనింగ్ జోడీ ఉంది. గతంలో నుంచి ఆడుతున్నటువంటి జోడీ ఈసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ శర్మ అదేవిధంగా ఇషాన్ కిషన్, వీళ్ళిద్దరిని జోడీగా ఆడుతున్న సమయంలో ఆల్రెడీ మనం వన్డే వరల్డ్ కప్లో చూసాం. అదేవిధంగా ఆ తర్వాత కంటిన్యూస్గా రోహిత్ శర్మ యొక్క ఫామ్ అనేది మనం చూసాం. రోహిత్ శర్మ ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. అదేవిధంగా రోహిత్ శర్మ బ్యాంగ్ అప్రోచ్ అనేది ఇంకా అద్భుతంగా ఉంది. ఇషాన్ కిషన్కి రోహిత్ శర్మకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ అన్నిటివి మనము కొన్ని చోట్ల చూస్తున్నాం. అవి వాళ్ళకు ఉన్నాయా లేదా అనేది సెకండరీ. బట్ ఉన్నాయనే వార్తలు ఉన్నాయి కాబట్టి తన టీంలోకి లేడనే వార్తలు, ఈ గజిబిజి వార్తల మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదిరి ఆ ఓపెనింగ్ అనేది ఎంతవరకు సెట్ అవుతుంది అనేది చూడాలి. అది సెట్ అయ్యిందంటే మాత్రం ముంబై ఇండియన్స్ ఉన్నంత స్ట్రాంగ్గా మిగతా జట్స్కి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ కాస్త కొట్టాలి, ఖచ్చితంగా నేనేంటో నిరూపించుకోవాలి, నన్ను టీంలో నుంచి కానీ అదేవిధంగా నన్ను కాంట్రాక్ట్ నుంచి కూడా పక్కకు పెట్టారు కాబట్టి నేను నిరూపించుకోవాలనుకుంటే ఇషాన్ కిషన్ నుంచి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తే కనుక ముంబై ఇండియన్స్కి
ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. అదేవిధంగా కానీ గత సీజన్స్ వైజ్గా చూసుకుంటూ వచ్చినా లేదంటే పూర్తి స్థాయి రికార్డు చూసుకుంటూ వచ్చిన రోహిత్ శర్మ ఓపెనింగ్లో కాస్త యావరేజ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ తక్కువగానే ఉంది. అదేవిధంగా ఐపీఎల్లో గత 3-4 సీజన్స్లో రోహిత్ శర్మ రికార్డ్ అనేది అంత అద్భుతంగా లేదు. తన నుంచి 50s కానీ 100s కానీ కాస్త ఇబ్బందికరంగానే వచ్చాయి. అదేవిధంగా ఇషాన్ కిషన్కి పూర్తి స్థాయి నిలకడ అనేది ఉండదు. ఒక ఇన్నింగ్స్లో ఆడాడంటే 3 ఇన్నింగ్స్లో అవుట్ అవుతుంటాడు, లేదు ఒక వరుసగా 2 ఇన్నింగ్స్లో ఆడాడంటే ఆ తర్వాత ఇబ్బంది పడుతూ స్ట్రగుల్ అవుతుంటాడు. కాబట్టి మరి వీళ్ళ జోడీ సక్సెస్కి 50-50% అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కలిసి ఎక్కువగా ఇన్నింగ్స్ ఆడింది చాలా తక్కువ మ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు కంటిన్యూస్గా ఇద్దరు పార్ట్నర్షిప్ను నెలకొల్పడం అనేది చాలా తక్కువ జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతంగా జరిగింది. కాబట్టి వీళ్ళ జోడీ ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి. ఇక నెక్స్ట్ జట్టు విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ ఆడింది కేవలం 2 సీజన్సే అయినప్పటికీ ఒక అద్భుతమైన ఆట తీరుతో ఒకసారి ఫైనల్ విజయం సాధించి రెండోసారి ఫైనలిస్ట్గా మిగిలి ఒక అద్భుతమైన ఓపెనర్ జోడీని కలిగి ఉందని చెప్పొచ్చు. ఆ ఓపెనింగ్ జోడీలో గిల్ తను టీమిండియాకి కానీ అదేవిధంగా ఐపీఎల్లో కానీ తన పర్ఫార్మెన్స్లు అనేటివి మనం చూస్తూనే ఉన్నాం. గత సీజన్లో అద్భుతంగా ముంబై ఇండియన్స్ పైన క్వాలిఫైర్స్లో కొట్టిన సెంచరీ కానీ ఆ సీజన్లో మొత్తంలో తను ఆడిన ఆట తీరు కానీ అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విజయాల్లో మేజర్ రోల్ ఈ ఓపెనింగ్ జోడీదే అని చెప్పొచ్చు. ఈ ఓపెనింగ్ జోడీలో వృద్ధిమాన్ సాహా టెస్ట్ ప్లేయర్ అయినప్పటికీ తను బ్యాంగ్ అప్రోచ్తో మంచి ఆ 30-40s ఏవైతే ఉన్నాయో ఆ 30-40s అనేటివి త్వరగానే ఇస్తూ జీటీకి పూర్తి స్థాయి ఓపెనింగ్లో మేమిద్దరం కన్ఫర్మ్గా ఉంటామన్నంత విధంగా ఇద్దరు కూడా ఆడుతున్నారు. అదేవిధంగా గిల్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. లాస్ట్ టెస్ట్ సిరీస్లో కూడా సెంచరీ చేశాడు. కాబట్టి తను పూర్తి స్థాయి ఆటను కనబర్చాడు అంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అహ్మదాబాద్ లాంటి చోట తన T20 పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇటు టీంకి ఆడుతున్నప్పుడు ఎలా ఆడతాడో కానీ ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, అద్భుతమైన షాట్స్ ఉంటాయి. తనని అవుట్ చేయడానికి బౌలర్స్కి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి గుజరాత్ ఓపెనింగ్ జోడీ కూడా పూర్తి స్థాయిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఇక వృద్ధిమాన్ సాహా నుంచి కొన్ని తడబాట్లు అయితే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో కూడా కొన్నిసార్లు చూసాం. కాబట్టి అది కాస్త గుజరాత్కి ఇబ్బంది పెట్టవచ్చు. లేదంటే ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ వేడ్ ఉన్నాడు కదా, తను కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. లేదు ఇక వృద్ధిమాన్ సాహా కాస్త ఇంటర్నేషనల్ క్రికెట్కి చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నాడు. కాబట్టి తన నుంచి కూడా అంత లాస్ట్ సీజన్స్ వచ్చినంత పర్ఫార్మెన్స్ వస్తుందా రాదా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో గిల్కి టెస్టుల్లో సెంచరీ చేసినప్పటికీ తన నుంచి నిలకడ అనేది కాస్త మిస్ అయింది. కొన్ని షార్ట్ బాల్స్ ఆడే క్రమంలో క్యాష్ అవుట్స్ అవుతున్నాడు. కాబట్టి అవన్నీ కూడా కాస్త గుజరాత్కి ఇబ్బంది పెట్టవచ్చు. మరి కొత్త కెప్టెన్ తన మీద కెప్టెన్ భారం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గిల్ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్ళిపోయాడో ఆ వెళ్ళిపోయిన తర్వాత తన మీద ఏదైనా కెప్టెన్సీ భారం పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ అనేది ఎలా వాళ్ళ యొక్క ఆట తీరును చూపిస్తుంది అనేది మరి ఈ సీజన్లో చూడాలి. లాస్ట్ 2 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ ఈ సీజన్లో కాస్త వాళ్ళకి టఫ్గానే ఉందని చెప్పొచ్చు. ఇక మనం నెక్స్ట్ జట్టు విషయం గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ జట్టు ఎవరో కాదు, మన చెన్నై సూపర్ కింగ్స్. చాలా సక్సెస్ ఉన్నటువంటి జట్టు. ఎలాంటి సీజన్లో అయినా వాళ్ళ ఓపెనర్లు బాగున్నా బాగలేకపోయినా వాళ్ళు క్వాలిఫైర్ అవుతూ అదేవిధంగా అత్యధిక సక్సెస్ రేట్ ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం ఓపెనింగ్ జోడీలో కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే డేరెన్ కాన్వే ఈ సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. గత సీజన్లో వాళ్ళకి అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు ఇచ్చాడు. కాబట్టి తను లేకపోవడం అనేది చెన్నై సూపర్ కింగ్స్ కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఆ ఒక విషయం ఏంటి అంటే ధోని కనుక ఓపెనింగ్ కాస్త కొత్తగా డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు, అదేవిధంగా కొత్త అవతారం ఎత్తుతున్నాడని ధోని కాస్త ఇండికేషన్స్ ఇచ్చాడు. కాబట్టి ధోని ఏమైనా ఓపెనింగ్గా వస్తాడా, ఎందుకంటే ఆ ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని తను వచ్చి ధనాధన ఆట ఆడేసి వెళ్ళిపోతాడా అనే ఆలోచనలు బాగా రేకెత్తిస్తున్నాడు. కాబట్టి తను ఓపెనర్గా ఏమైనా కాన్వే ప్లేస్లో వస్తాడా అనేది చూడాలి. ఇక మిగతా ఏదైతే వాళ్ళ ఓపెనింగ్ స్లాట్లో తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, అదేవిధంగా లాస్ట్ సీజన్లో అనుకోకుండా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చినటువంటి అజింక్య రహానే, అదేవిధంగా రచిన్ రవీంద్ర, ఈ ముగ్గురుతో ఓపెనింగ్ జోడీ ఆడించే అవకాశం ఉంది. ఈ ముగ్గురులో ఏ ఇద్దరైనా ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రచిన్ రవీంద్ర కూడా లెఫ్ట్ హ్యాండర్గా కన్వే లేడు. కాబట్టి తను అదే న్యూజిలాండ్కి చెందినటువంటి రచిన్ రవీంద్రని ఓపెనర్గా ఆడించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్ట్ టైం స్పిన్నర్గా కూడా తను ఉన్నాడు. కాబట్టి తను ఓపెనింగ్గా ఆడించవచ్చు. అదేవిధంగా వీళ్ళిద్దరు జోడీ రుతురాజ్ గైక్వాడ్ గురించి మనకు తెలుసు. రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా మంచి ఓపెనింగ్స్ ఇచ్చాడు. లాస్ట్ సీజన్లో మేజర్ మ్యాచెస్లో కూడా తన యొక్క క్లాసిక్ పర్ఫార్మెన్సెస్తో
చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో తను కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కి ఏదైనా మైనస్ ఉందంటే లాస్ట్ సీజన్లో అద్భుతంగా రాణించినటువంటి డేరెన్ కన్వే లేకపోవడం. అదేవిధంగా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ధోని కనుక ఏదైనా ఓపెనింగ్లో వచ్చేసి తను ఆడితే మాత్రం ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్కి మంచి ఓపెనింగ్ జోడీ వచ్చినట్టే, మంచి రోజులు ఇంకా బాగా వచ్చినట్టే. మరి చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ జోడీ అజింక్య రహానే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళతో వెళ్తుందా, ధోని ఏమైనా యాడ్ అయిపోయి ధోని తన ఇన్నింగ్స్తో ఓపెనింగ్ స్టార్ట్లోకి ఏమైనా రావచ్చా అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక నెక్స్ట్ జట్టు విషయానికి వస్తే ఈ సీజన్ మొత్తంలోనే మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ జోడీని కలిగి ఉన్న జట్టు అని చెప్పొచ్చు. అదేవిధంగా అన్ని జట్ల కంటే కూడా టాప్ ఓపెనింగ్ జోడీని కలిగినటువంటి జట్టు అని చెప్పొచ్చు. అదే రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆ ఓపెనింగ్ జోడీ మనం చూడొచ్చు. యశస్వి జైస్వాల్ కానీ అదేవిధంగా జాస్ బట్లర్ కానీ ఇద్దరు కూడా T20లో అద్భుతంగా ఆడగలిగే ఆటగాళ్ళు. అదేవిధంగా యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన ఫామ్తో టెస్ట్ సిరీస్లో 700కు పైగా రన్స్ కొట్టాడు. అదేవిధంగా డబుల్ సెంచరీలు కొట్టాడు. అద్భుతంగా పరుగులను రాబడుతున్నాడు. T20లో ఇంకా అద్భుతంగా ఆడతాడు. తన గేమ్ మొదటి నుంచి చివరి వరకు ఒకే అప్రోచ్ ఉంటుంది, రావాలి కొట్టాలి అంతే, ఇంకా డిఫెన్స్ లేదమ్మా. వీరేంద్ర సెహ్వాగ్ని నేను మించాను, వీరేంద్ర సెహ్వాగ్ శిష్యుని ఓపెనింగ్లో అన్నట్టుగా ఒక అద్భుతంగా చితక్ కొడతాడు. తను ఫుల్ షాట్స్ కొడుతున్నాడు, రోహిత్ శర్మను మించినట్టుగా కొడుతున్నాడు. ఒక లెఫ్ట్ హ్యాండ్ రోహిత్ శర్మను చూసినట్టుగా ఉంటుంది ఫుల్ షాట్స్లో తను కొట్టే సిక్సర్స్ని అబ్జర్వ్ చేస్తుంటే. ఇక జాస్ బట్లర్ గురించి మనకు తెలిసిందే, తను ఎప్పుడైనా కొట్టడం మొదలెడితే మనకు గతంలో ఒక సెమీస్లో కూడా మంచి దెబ్బ చూపించాడు జాస్ బట్లర్. కాబట్టి అలాంటి జాస్ బట్లర్ కనుక ఈ ఇద్దరు జోడీ సక్సెస్ అయ్యింది అంటే ఈ ఐపీఎల్ సీజన్లో వీళ్ళను మించిన టాప్ ఓపెనింగ్ జోడీ లేదని నేను నిర్భయంగా చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. బట్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యద్భుతంగా రాణించబోయే అదేవిధంగా రాణించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఓపెనింగ్ జోడీ ఏదంటే రాజస్థాన్ రాయల్స్ యొక్క యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ యొక్క జాస్లు వీళ్ళిద్దరు కూడా అద్భుతంగా కొట్టే అవకాశం ఉంది. ఇక యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్ సీజన్లో ఎన్ని అద్భుతాలు చేస్తాడనేది చూడాలి. కాకపోతే వీళ్ళకున్న మైనస్ ఏంటి అంటే యశస్వి జైస్వాల్ కానీ అదేవిధంగా జాస్ బట్లర్ కానీ ఇద్దరు కూడా ఒకే అప్రోచ్, ఇద్దరు కూడా వేగంగా ఆడాలనే అప్రోచ్తో వెళ్తారు. అదేవిధంగా వేగంగా కొట్టే ప్రయత్నంలో త్వరగా అవుట్ అయ్యే అవకాశాలు వీళ్ళిద్దరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజస్థాన్ రాయల్స్కి ఇది కాస్త ఇబ్బందికరం అని చెప్పొచ్చు. అదేవిధంగా మిగతా జట్లకు కొద్ది వరకు ఇది ప్లస్ అవుతుంది. బట్ వీళ్ళిద్దరు సక్సెస్ అయితే మాత్రం అద్భుతాలు చేయడంలో ఎలాంటి అనుమానం లేదు. చాలా భారీ విధ్వంసాలు జరుగుతాయి, భారీ ఇన్నింగ్స్ వస్తాయి. ఆ తర్వాత ఇబ్బందులు చాలా ఉంటాయి బౌలర్స్కి అనేది మాత్రం కన్ఫర్మ్గా చెప్పొచ్చు. ఈ సీజన్లో అతి ముఖ్యమైన జోడీ వీళ్ళని అబ్జర్వ్ చేయవచ్చు. మనం అతి ముఖ్యమైన విధ్వంసాలు చేసే జోడీగా కూడా వీళ్ళిద్దరిని చూడొచ్చు అనేది నేనైతే నిర్మోహమాటంగా చెప్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదైతే నా యొక్క అభిప్రాయం. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకునే జట్టు ఏది అంటే ఆర్సీబీకి ఉన్న ఓపెనింగ్ జోడీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఫాఫ్ డు ప్లెసిస్ అదేవిధంగా విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరూ ఒక ఇన్నింగ్స్ మొదలెట్టి మ్యాచ్లు మొత్తం పూర్తి చేసిన ఇన్నింగ్స్లు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళిద్దరూ ఒకేసారి ఫెయిల్యూర్ అయినటువంటి ఇన్నింగ్స్లు కూడా ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరూ ఆడడం మొదలెడితే అగ్ని వాయువు అన్నట్టుగా ఆడతారు. ఇద్దరు కూడా ఒకే వేగంతో దూసుకెళ్తారు. కాస్త ఒకరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకొకరు వేగంతో కొడతారు. అదేవిధంగా ఒకరు కాస్త స్లో అవుతున్నారంటే ఇంకొకరు వేగంగా కొడతారు. అంత మంచి జోడీ. అదేవిధంగా గేర్లు మార్చడంలో ఫాఫ్ డు ప్లెసిస్కి అదేవిధంగా విరాట్ కోహ్లీ గేర్లు మార్చి ఆడడంలో ప్రొఫెషనల్ దిట్టాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ T20లో స్ట్రైక్ రేట్ బాగాలేదని కానీ ఇంకేదో కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లీ యొక్క ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 160, 170 స్ట్రైక్ రేట్తో కొడతాడు. అదేవిధంగా ఫాఫ్ డు ప్లెసిస్ తను ఓపెనింగ్గా చెన్నై సూపర్ కింగ్స్కి ఉన్నప్పుడు కానీ లేదంటే ఆర్సీబీకి ఉన్నప్పుడు కానీ తన సక్సెస్ రేటు మనందరికీ తెలిసిందే. తనదైన రోజు తను చేసే విధ్వంసం ఏ బౌలర్ కూడా ఉండదు. కానీ ఏ బౌలర్ని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా కొడతాడు. కానీ ఇక్కడ వీళ్ళకున్న డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా కాస్త ఏజ్ పైబడ్డ వాళ్ళు. అంతే ఇంటెన్షన్తో కొడతారా? విరాట్ కోహ్లీ విషయంలో ఎవరికి డౌట్ లేదు. కాకపోతే ఫాఫ్ డు ప్లెసిస్ ఇంటర్నేషనల్ క్రికెట్కి కాస్త దూరంగా ఉంటూ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. కాబట్టి లీగ్స్లో అంత ప్రభావం ఉంటుందా? ఆ ప్రభావంతో తను
ఖచ్చితంగా ఈసారి సీజన్లో అంత అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇస్తాడా లేదా అనేది అది మాత్రం కాస్త డౌట్గా, కానీ వీళ్ళిద్దరి జోడీ మాత్రం సక్సెస్ అయిన మ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరే మ్యాచెస్ని పూర్తి స్థాయిగా ఫినిష్ చేసిన ఇన్నింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళిద్దరికి 200+ పార్ట్నర్షిప్స్ ఉన్న ఇన్నింగ్స్ కూడా ఉన్నాయి విరాట్ కోహ్లీకి, ఫ్యాఫ్ డు ప్లెసిస్కి. కాబట్టి ఈ జోడీ కూడా కాస్త ఇబ్బంది పెట్టగలదు, బౌలర్స్ని ఇబ్బంది పెట్టగలదు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఖచ్చితంగా ట్రోఫీ ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ జోడీ ఇంకా అద్భుతంగా ఆడగలదు. చూద్దాం మరి ఈ జోడీ మిగతా టీంల ఓపెనింగ్ జోడీలతో సరితూగుతుందా లేదా అనేది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునే జట్టు ఏంటి అంటే లక్నో సూపర్ జెట్స్. మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లలో ఇది కూడా ఒక జట్టు అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 సీజన్స్లో కూడా క్వాలిఫైర్స్కి వచ్చారు. అదేవిధంగా 2 సీజన్స్లో కూడా వీళ్ళ యొక్క ఆట తీరు అనేది అద్భుతంగా ఉంది. ఇక వీళ్ళ ఓపెనింగ్ జోడీ విషయానికి వస్తే అదేవిధంగా డికాక్ లేదా దేవదత్ పడికల్ వీళ్ళిద్దరితో జోడీ ఓపెన్ చేయొచ్చు. లేదంటే డికాక్ మేయర్, లేదంటే మేయర్ కాకుండా కేఎల్ రాహుల్, వీళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా అద్భుతంగా ఆడే ప్లేయర్స్ కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు ఓపెనింగ్ జోడీలో. డికాక్ అద్భుతంగా ఆడగలడు. తనకు ముంబై ఇండియన్స్ ఆడుతున్నప్పుడు అద్భుతమైన రీతిలో తనకు రికార్డు ఉంది. అదేవిధంగా దేవదత్ పడికల్ కూడా యంగ్, అదేవిధంగా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా తనకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను అద్భుతంగా ఆడాలనే రీతిలో ఉంటాడు. ఓపెనింగ్లో తనకు కూడా మంచి రికార్డు ఉంది. లాస్ట్ సీజన్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అంతకుముందు సీజన్ అయితే తనకు మంచి రికార్డు ఉంది. ఇక కేఎల్ మేయర్స్ కాస్త విరాట్ కోహ్లీ ఆ రాధాంతం అదంతా జరిగినప్పటికీ తన యొక్క ఆట తీరు అయితే అద్భుతంగా ఉంది. తను బిగ్ షాట్స్ కొట్టగలడు. కాస్త ఆఫ్ స్పిన్నర్గా టీంలో ఉన్నప్పటికీ తను బిగ్ షాట్స్ కొట్టగలడు, భారీగా విధ్వంసం చేయగలడు తనదైన రోజు. ఇక కేఎల్ రాహుల్ క్లాసిక్ గురించి మనకు తెలిసిందే. తను మరి ఓపెనింగ్ జోడీలో ఆడతాడా, లేదంటే ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్, ఈ డౌన్లో కాస్త డౌన్ ఆడదొస్తాడా లేదు. కానీ వీళ్ళకి ఎల్ఎస్జికి ఎక్కువగా ఓపెనింగ్ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మిగతా జట్లతో పోలిస్తే వీళ్ళకి ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరినైనా దించొచ్చు, ఎవరినైనా మార్చొచ్చు. కాబట్టి వీళ్ళ జోడీ పర్టికులర్గా ఈ ఇద్దరు మాత్రమే దిగుతారని చెప్పడానికి మాత్రం ఎల్ఎస్జికి లేదు. అదేవిధంగా ఎల్ఎస్జికి స్ట్రాంగ్గా ఓపెనింగ్ జోడీ ఉంది అని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ ఎల్ఎస్జి గత 2 సీజన్లుగా ఆడుతూ వస్తున్నప్పటికీ అసలైన మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్స్ ఫెయిల్ అవుతూ వస్తున్నారు. కాబట్టి అది కాస్త వీళ్ళకి మైనస్ అని చెప్పొచ్చు. మరి ఈ సీజన్లో వాళ్ళ ఓపెనర్స్ ఎలాంటి విధ్వంసం చేస్తారో చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ జట్టు విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్. ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నప్పుడు అద్భుతమైన ఓపెనింగ్ జోడీగా పేరుంది. అద్భుతంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఇచ్చినటువంటి డేవిడ్ వార్నర్ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి ఓపెనర్గా ఉండడం, అదేవిధంగా సచిన్తో పోలుస్తూ, ఒక సెహ్వాగ్తో పోలుస్తూ తన ఆట తీరుని తన అద్భుతంగా సక్సెస్ అవుతున్నాడు అనుకున్నటువంటి పృథ్వీ షా తను ఫెయిల్యూర్ అవుతుండడం అనేది కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ వాళ్ళిద్దరి జోడీ మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. పృథ్వీ షా కనుక తను మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అంటే మాత్రం ఇటు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా జోడీ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఆడుతుంటే చాలా చక్కగా ఉంటుంది. ఆఫ్ సైడ్ షాట్లు కొట్టడంలో పృథ్వీ షా అద్భుతమైన దిట్ట. అదేవిధంగా ఇష్టం వచ్చినట్లుగా ఆడుతూ చితక్ కొడుతూ చీరేస్తూ చిందులేస్తూ ఆటని మొత్తాన్ని కూడా రఫ్ అండ్ టఫ్ మాస్ డేవిడ్ మావా అన్నట్టుగా ఆడే మన డేవిడ్ వార్నర్ కూడా ఒక అద్భుతమని చెప్పొచ్చు. అద్భుతమైన రికార్డు ఉంది. ఆ 50s కొడుతూ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా పరుగులు ఇచ్చేయడంలో T20లో IPLలో నెంబర్ 1 లిస్ట్ తీసుకుంటే ఆ నెంబర్ 1 లిస్ట్లో తను ఖచ్చితంగా ఉంటాడు. తను ఓపెనింగ్ జోడీలో కూడా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇటు ఢిల్లీకి కానీ అంతకుముందు హైదరాబాద్కి కానీ తన నుంచి మంచి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. కాబట్టి వీళ్ళ జోడీ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కాకపోతే పృథ్వీ షా ఫామ్ అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ ఫామ్ని మళ్ళీ తను అందిపుచ్చుకొని తను ఏమైనా ఆడతాడా, లేదంటే పృథ్వీ షా కాకుండా షాన్ మార్ష్ని కూడా ఓపెనింగ్ జోడీలో ఆడించి షాన్ మార్ష్తో కూడా ఓపెనింగ్ చేసే అవకాశాలు ఢిల్లీకి ఉన్నాయి. కాబట్టి మరి తనతో ఓపెనింగ్ చేస్తారా అనేది చూడాలి. కానీ వీళ్ళ జోడీ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మిగతా జట్ల ఓపెనింగ్ జోడీలతో వీళ్ళు కూడా కాస్త ట్రావెల్ అవుతూ ఖచ్చితంగా పోటీనైతే ఇస్తారని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక నెక్స్ట్ జట్టు విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ 11 అని చెప్పొచ్చు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ 11లో మన గబ్బర్ ఉన్నాడు. గబ్బర్ యొక్క T20 రికార్డు, IPLలో T20 రికార్డు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఓపెనింగ్లో తను అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. కానీ లాస్ట్ 2 సీజన్లుగా తను కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ స్ట్రగుల్ నుంచి మళ్ళీ నేను భారత్ జట్టులోకి రావాలి అనే అంత గట్టిగా మన గబ్బర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బట్ టీంలోకి రాకపోవచ్చు, కానీ అంత అద్భుతంగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. గబ్బర్కి జోడీగా లాస్ట్ సీజన్లో ఆడినటువంటి ప్రభు సిమ్రాన్ కానీ, లేదు అంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, డేంజరస్ బ్యాట్స్మెన్ బేర్ స్ట్రో కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడొచ్చు. బట్ వీళ్ళ ముగ్గురు ఉన్న పొజిషన్స్ చూస్తే ఇటు శిఖర్ ధావన్ కానీ, అదేవిధంగా బేర్ స్ట్రో కానీ, ప్రభు సిమ్రాన్ కానీ
ముగ్గురు కూడా ఓపెనింగ్ స్లాట్లో సెట్ అయ్యే బ్యాట్స్మెన్స్, అద్భుతంగా ఆడగలిగే బ్యాట్స్మెన్స్. వీళ్ళందరి రికార్డు కూడా బాగుంది. లాస్ట్ సీజన్లో ప్రభు సిమ్రాన్ కొన్ని మ్యాచెస్లో అద్భుతమైన స్టార్టింగ్ ఇచ్చాడు. అదేవిధంగా శిఖర్ ధావన్కి ఓవరాల్ ఐపీఎల్ సీజన్లో తీసుకుంటే, ఐపీఎల్ హిస్టరీలో తీసుకుంటే ఓపెనింగ్లో తనకు అద్భుతమైన రికార్డ్స్ ఉంది. అదేవిధంగా అద్భుతమైన నాక్స్ ఆడగలడు. కాబట్టి వీళ్ళకి కూడా మంచి ఓపెనింగ్ జోడింది అని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్ 11కి గత సీజన్లు అన్నీ కూడా చూస్తూ మొదటి 2 సీజన్లో అద్భుతంగా ఆడారు. ఆ తర్వాత వీళ్ళు క్వాలిఫైర్ అవ్వకుండా వీళ్ళ టీం అంతా కూడా ఇబ్బంది పడుతున్నది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా పంజాబ్కి ట్రోఫీ అందించాలనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు శిఖర్ ధావన్, ప్రభు సిమ్రాన్, బేర్స్టో వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ఇద్దరు జోడీగా వస్తారో వాళ్ళు మిగతా టీమ్స్తో కూడా కాస్త పోటీ ఇచ్చే జోడీ ఉందని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళ సక్సెస్ రేటు ఒకరిద్దరు మంచి ఇన్నింగ్స్ 1-2 మ్యాచెస్లో ఆడొచ్చు. బట్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఇస్తారా అంటే కాస్త డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శిఖర్ ధావన్ పోటీకి ఏదైతే ఇంటర్నేషనల్ పోటీ క్రికెట్లో తను కూడా కాస్త చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాస్త ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పొచ్చు. ఇక చివరిగా మిగిలిన జట్టు కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. మరి వీళ్ళ ఓపెనింగ్ జట్టు తీసుకుంటే కేఎస్ భరత్ ఒక ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. అదేవిధంగా జాసన్ రాయ్ తను అద్భుతంగా కొట్టగలడు. లాస్ట్ సీజన్లో ఆడకపోయినప్పటికీ ఈ సీజన్లో తను ఆడుతున్నాడు కాబట్టి తను ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కానీ సునీల్ నారాయణతో కూడా కొంతవరకు ఓపెనింగ్ చేసే అవకాశాలు వాళ్ళు చూస్తున్నారు. సునీల్ నారాయణతో కూడా కొన్నిసార్లు ఓపెనింగ్స్ ఆడించారు. తన నుంచి కూడా సక్సెస్ దొరికింది కొన్నిసార్లు. కాబట్టి తన నుంచి చేస్తారా లేదంటే రానాని తీసుకుంటారా లేదా చూడాలి. కాకపోతే జేసన్ రాయ్, కేఎస్ భరత్ని వీళ్ళిద్దరిని కూడా ఓపెనింగ్ ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే కేఎస్ భరత్ మిడిల్ ఆర్డర్లో అంత వేగంగా ఆడలేడు. కాబట్టి బ్యాంక్ అప్రోచ్తో నువ్వు వచ్చేసి ఈ సర్కిల్లో ఉన్నప్పుడు కొట్టేసి అని చెప్పేసి తననే ఏమైనా ఆడేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే వెంకటేష్ అయ్యర్తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మటుకైతే కేఎస్ భరత్, జేసన్ రాయ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక వీళ్ళ అన్ని ఐపీఎల్ సీజన్లో వీళ్ళు ఏదైతే ఓపెనింగ్ జోడీలో గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్లు వచ్చాయి. కాబట్టి ఆ తర్వాత వీళ్ళు ఫెయిల్యూర్ అవుతూ వచ్చారు. వీళ్ళ ఓపెనింగ్ జోడీ ఎప్పుడు వచ్చినా కాస్త స్ట్రగుల్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ జోడీ సక్సెస్ అవ్వాలనే ఆలోచనలో ఉంటారు. అదేవిధంగా మిగతా అన్ని జట్లకు కూడా టఫ్గా వీళ్ళ ఓపెనింగ్ జోడీ కూడా కాస్త కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే కొంతవరకు కనిపిస్తుంది. జాసన్ రాయ్ నిలకడలేని ఆటగాడు కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడు. కేఎస్ భరత్ కూడా అంత బిగ్ హిట్టర్ కొట్టే అవకాశాలు లేవు. కాబట్టి తన నుంచి కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తాయి అనేది చూడాలి. ఇంకా ఓవరాల్గా ఈ ఐపీఎల్ సీజన్లో మరి ప్రతి జట్టు యొక్క ఓపెనింగ్ జోడీ గురించి మాట్లాడుకున్నాం. మరి మీకు నచ్చిన జోడీ అంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ ఈ జోడీ మాత్రం అవుతుంది అనుకుంటున్నారు, ఈ జట్టు జోడీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మీరు ఏమనుకుంటున్నారు? మరి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ యొక్క వీడియోని అందరూ కూడా ఆదరించి లైక్ చేసి అదేవిధంగా షేర్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా కాస్త నా యొక్క టైంకి వాల్యూ ఇచ్చి మీ యొక్క టైంకి వాల్యూ ఇచ్చి అదేవిధంగా మీ యొక్క టైంని నా మీద స్పెండ్ చేసి వీడియోని చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్.